ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని వాక్యము వినడం ద్వారా, చదవడం ద్వారా దినదినము మనము ఆత్మలో ఎదగగలుగుతాం. కనుక ఈ యొక్క ఛానల్లో మనము వాక్యమును చదవగలము, వాక్యమును వినగలము. కనుక ఈ యొక్క వాక్యాన్ని మీరు చదవడానికి, వినడానికి దినములో ఒక్కసారైనా ఈ యొక్క ఛానల్ని ఓపెన్ చేసి మీరు వాక్యమును విని, చదివి దేవుని ద్వారా నిత్యము దీవెనలు పొందుకోవాలని కోరుతూ, అదేవిధంగా మీరు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదగాలని మేమందరం కోరుతున్నాం. కనుక ఈ యొక్క వీడియోని, ఈ యొక్క అధ్యాయం పూర్తిగా మీరు విని దేవుని దీవెన ఆశీర్వాదములు పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి ఇట్లనెను: ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. గనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచియుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను: దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రిందనున్న నీళ్ల యందే గాని ఇండు దేని పోలికనైనను విగ్రహమును చేసి కొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియూ చేయకూడదు. ఎందుకంటే నీవలే నీ దాసుడును నీ దాసీయును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను, చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను, వాని పొలమునైనను, వాని దాసునినైనను, వాని దాసినినైనను, వాని ఎద్దునైనను, వాని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతము మీద అగ్ని మేఘ గాఢాంధకారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమీయూ చెప్పలేదు. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు, అనగా మీ గోత్రముల ప్రధానులను, మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. కాబట్టి మేము చావనేలా? ఈ గొప్ప అగ్ని మమ్మను దహించును. మేము మన దేవుడైన యెహోవా స్వరము ఇక వినిన ఎడల చనిపోదుము. మావలే సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను?
నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పునది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికుండిన మేలు. మీ గుడారములలోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచియుండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటినీ అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పెదను. వారు స్వాధీనపరచుకొనున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగు ప్రవర్తింపవలెను. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దేవుని యొక్క తాకిడిని అనుభవమును మీరు కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. ఈ యొక్క అనుభవం, ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిని అనేకులు అనుభవించాలని మీరు కోరుతున్నట్లయితే తక్షణమే ఈ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తే మేము ఇంకా మంచివి మీ ఎదుటకు తీసుకుని వచ్చి అనేకులకు మేము ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ప్రార్థన విన్నపాన్ని తెలియపరిచినట్లయితే ప్రార్థన గుంపుగా మేమందరం మీ కొరకు ప్రార్థిస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.